చూడండి బ్రదర్స్, అందరికీ నమస్తే. 15 గంటల క్రితం నిన్న సాయంత్రం అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసినారని యూట్యూబ్లో ఇప్పుడు చూసినాను. సరే, హిందూ ధర్మాన్ని కించపరిచినట్టుగా మాట్లాడినాడని అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి ఇతర మతాలను కూడా గొర్రెలు అని మాట్లాడినాడు. మరి తనను ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసు వారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇతర మతాల వారిని కూడా గొర్రెలు అని మాట్లాడడం, వేరే వాళ్ళకి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం కొంతమంది హైందవ సిద్ధాంత ప్రముఖులు మాట్లాడుతున్నారు. దయచేసి ఇది గమనించాలి. అజయ్ బాబు మీద జరిగిన అరాచకం, ప్రవీణ్ పడాల మీద జరిగిన అరాచకం అజయ్ బాబు మీద జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని వాళ్ళు ఒక షాక్ తోటి పోలీసు వారు అరెస్ట్ చేసిండ్రు అంటే దాని మీద వాళ్ళు ఏదో రకంగా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళకు ఏదో రకంగా ఒత్తిడి తీసుకొచ్చి ఒకరొకరిని అరెస్టులు చేసి బెదిరిద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. కనుక దయచేసి క్రైస్తవులందరూ కూడా ఖమ్మం ప్రాంతంలో, ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్, భద్రాచలం ఈ ఏరియాలో ఉన్నారు. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలోని సేవకులందరూ కూడా దయచేసి ఒకటై అజయ్ బాబు గారు అరెస్ట్ నుంచి విడుదలయ్యేంత వరకు రోడ్ల మీద ధర్నాలు, ర్యాలీలు చేయాలని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. దయచేసి అజయ్ బాబు గారు బయటకు వచ్చేంత వరకు ధర్నాలకు, ర్యాలీలకు సహకరించండి. అందరూ బయటికి రండి. రాకపోతే ఒక్కొక్కరిని ఇదే విధంగా చేస్తారు. ఈ సమాజం ఇలాగే ఉంటుంది. అజయ్ బాబు గారు సనాతన ధర్మాన్ని ఉద్దేశించి, వాళ్ళు క్రిస్టియన్ గురించి ఉద్దేశించిన మాట్లాడినప్పుడే డెబిట్లో యాంకర్స్ వేసిన క్వశ్చన్స్, డెబిట్లతో యాంకర్లు వేసిన క్వశ్చన్స్లకే ఆన్సర్ చెప్పిండు ఆయన. మనం చూసిన ప్రకారం, నాకు తెలిసినంత ప్రకారం. అంటే ఎదుటివారు గొర్రెలు అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు. మరి ఇతను అజయ్ కుమార్ గారు కూడా వాళ్ళన్న దాన్ని బట్టి ఒక మాట అనవచ్చు. మరి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి కదా. అజయ్ బాబును అరెస్ట్ చేసినట్టు వారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇతర మతస్థులను కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళు కూడా ఇష్టం వచ్చిన డెబిట్లో మాట్లాడిన వారు ఉన్నారు. అంటే వాళ్ళు డబ్బుతోని మరి ఏ విధంగా చేస్తున్నారో ఈ అధికార యంత్రాంగం, పోలీసు బలగాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను.